కోడింగ్ లేకుండానే టాప్ 5 హై పేయింగ్ ఐటీ జాబ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ జాబ్స్ తెలుగు. దీంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే ప్రొడక్ట్ మేనేజ్మెంట్. అంటే మీరు యొక్క కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్టివిటీ మొత్తాన్ని, సేల్స్కి సంబంధించిన వర్క్ అంతా కూడా ఒక టీంని బిల్డ్ చేసుకుని ఆ యొక్క టీం ద్వారా అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్ట్రాటజిక్ డెసిషన్స్ అన్ని కూడా మీరే తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో శాలరీస్ చూసుకుంటే ఫ్రెషర్స్కి అయితే 15 to 20 lakhs per annum, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి 30 lakhs per annum అనేది ఉంటుంది. సెకండ్ వన్ యూఐ యూఎక్స్ డిజైనర్. కోడింగ్ ఏమీ లేకుండానే యాప్స్ మరియు వెబ్సైట్లను డిజైన్ చేయొచ్చు. శాలరీస్ ఫ్రెషర్స్కి అయితే 18 to 15 lakhs per annum, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి 25 lakhs per annum. థర్డ్ వన్ డేటా అనలిస్ట్. కంపెనీ యొక్క ట్రెండ్స్ని మీరైతే విశ్లేషించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ యొక్క గ్రోత్కి అయితే మీరు హెల్ప్ చేయాలి. దీంట్లో శాలరీ చూసుకుంటే ఫ్రెషర్స్కి అయితే 6 to 12 lakhs per annum, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి అయితే 20 lakhs per annum. ఫోర్త్ వన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. కంపెనీకి సంబంధించిన అప్లికేషన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీరే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో శాలరీ చూసుకుంటే ఫ్రెషర్స్కి అయితే 12 to 20 lakhs per annum, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి అయితే 40 lakhs per annum. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎస్ఓసి అనలిస్ట్, అంటే సైబర్ సెక్యూరిటీ. ఈ మధ్య జరుగుతున్నటువంటి సైబర్ మోసాలన్నీ అరికట్టడానికి, కంపెనీకి ఎటువంటి బ్యాడ్ నేమ్ అనేది రాకుండా ఉండడానికి అయితే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో శాలరీ చూసుకుంటే ఫ్రెషర్స్కి అయితే 8 to 15 lakhs per annum అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి అయితే 30 lakhs per annum. ఫర్ మోర్ డీటెయిల్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.